సింపుల్‌గా, టేస్టీగా నిమ్మకాయ పులిహోర చేసుకుందామా? వండిన రైస్‌ని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారాక పసుపు, నిమ్మరసం కలుపుకోవాలి. రైస్ చల్లారాకే నిమ్మరసం కలపాలి. ఇలా కలిపి దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని ఇలాగా 2 నిమిషాలు వేపుకోండి. వేపాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేపండి. ఇప్పుడు ఇందులో సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం పోపు అంతా ఏగేలా కలుపుకొని వేపుకోండి. ఇప్పుడు స్టవ్ కట్టేసే ముందు ఒక స్పూన్ ఇంగువ పొడి వేసుకొని స్టవ్ కట్టేయండి. నిమ్మరసంతో కలిపి పెట్టుకున్న రైస్లో పచ్చి కరివేపాకు ఒక రొబ్బ వేసుకొని ఈ పోపు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది.